మనందరి జీవితంలో కూడా కొన్నిసార్లు మనం విజయాన్ని పొందుకోలేకపోతున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవునికి ఇష్టం లేనిది, దేవునికి వ్యతిరేకమైనది మన జీవితంలో ఉంటే మన శత్రువుల మీద ఏమాత్రం కూడా మనం విజయం పొందుకోలేం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం చూస్తే దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు, మీ మధ్యన శాపగ్రస్తమైనది ఒకటి ఉంది, అది మీలోంచి తొలగిస్తేనే గాని మీరు విజయాన్ని పొందుకోలేరని దేవుడు చెప్తున్నాడు. బహుశా ఈ రోజు నీ జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైన పాపము, ఆ త్రాగుబోతుతనం గాని, లోకాశలు గాని, కోపము గాని, ద్వేషము గాని, అసూయ గాని, ఇటువంటివి నీలో పెట్టుకుని నువ్వు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావేమో. నువ్వు ఎంత మాత్రము అటువంటివన్నీ నీలోంచి తీయకుండా నువ్వు ప్రార్థన చేసినా కూడా నువ్వు నిలవలేవు నీ శత్రువు ఎదుట. ఆనాడు ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దేవుని మాటకు లోబడి ఆ పాపమును ఒప్పుకుని ఆ దోపుడు సొమ్మును విడిచిపెట్టారో అప్పుడే వారు విజయాన్ని చూశారు. ఈ రోజు ఈ మాట విన్న తర్వాత నువ్వు కూడా నీలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ప్రతి పాపమును విడిచిపెట్టి ఒక్కసారి ప్రార్థన చేసి చూడు.